ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల చేయటం సంతోషకరమైన విషయం. కానీ అదే సమయంలో 3 అంశాల గురించి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత విద్యామంత్రి శ్రీ లోకేష్ గారి మీద ఉందని వారికి తెలియజేస్తున్నాను. మొదటిది ఏజ్కి సంబంధించి గత డిఎస్సిలోనే 2018లోనే వయోపరిమితి 44 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు 42, 44 చేసామని జీవో ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా గత 6 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఈ వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని అనేక మంది అభ్యర్థులు కోరుతున్నారు. తెలంగాణలో కూడా 46 సంవత్సరాలు చేసిన సంగతి మన అందరికీ తెలిసింది. కాబట్టి వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరుతా ఉన్నారు. రెండవ చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఈ డిఎస్సిలో డిగ్రీ అభ్యర్థులు 50% ఓసీలు, 45% ఎస్సీ ఎస్టీ బీసీలు కలిగి ఉండాలని ఒక కొత్త నిబంధన పెట్టారు. ఎన్సిటిఈ ఆ విధంగా చెప్పిందని చెప్తా ఉన్నారు. ఇది వేలాది మంది అభ్యర్థులు తమ అర్హతను కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందులానే ఈ మార్కుల యొక్క పరిమితి లేకుండా, అంటే 50%, 45% లేకుండా చేయాలని కూడా విద్యామంత్రి గారిని కోరుతున్నారు. మూడవది 45 రోజులు, కరెక్ట్గా 45 రోజులు సమయం ఇచ్చారు. ఈ 45 రోజుల సమయం ఒకసారి పుస్తకాలు తిరగేయడానికి కూడా సరిపోదు. అనేక టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం ఉంది. అందువల్ల అభ్యర్థులు 90 రోజులు ఈ పరీక్ష సమయం అడుగుతున్నారు. ఈ 3 అంశాలు కూడా పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, విద్యామంత్రి లోకేష్ గారిని నేను కోరుతా ఉన్నాను. వేలాది మంది అభ్యర్థుల తరఫున నేను కోరుతున్నాను.